లోక్సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ జూన్ 1, 2024న జరుగుతుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీన అప్డేట్ అవుతాయి. జూన్ 1న ఇది జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఎన్నికల తర్వాత ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరుగుతాయన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. మోదీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు, తర్వాత గృహ ఎల్పీజీ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. జూన్ 1, 2014న ఢిల్లీలో నాన్ సబ్సిడీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ₹905. ఈరోజు అంటే 27 మే 2024న ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర ₹803, కమర్షియల్ సిలిండర్ ధర ₹1745.50. ఆ సమయంలో సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ₹414. మొదటి టర్మ్లో చౌక, రెండవ టర్మ్లో ఖరీదు. ప్రధానమంత్రి మొదటి పదవీకాలం మే 2014 నుండి 2019 వరకు, రెండవది 2019 నుండి ఇప్పటి వరకు. జూన్ 1, 2023న ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ₹1103. ఇండియన్ ఆయిల్ డేటా ప్రకారం మే 1, 2014న ఢిల్లీలో సబ్సిడీ లేని అదే సిలిండర్ ధర ₹928.50. అంటే గత 10 ఏళ్లలో దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ₹125 తగ్గింది. మోదీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీ లేని డొమెస్టిక్ సిలిండర్ ధర ₹216 తగ్గింది. మే 1, 2014 నాటి ₹928.50తో పోలిస్తే మే 1, 2019న ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర ₹712.50కు తగ్గింది. అదే సమయంలో రెండో టర్మ్లో అదే సిలిండర్ ధర ₹712.50 పెరిగి ₹103 చేరగా ఇప్పుడు ₹803.50కి అంటే ₹91 మాత్రమే పెరిగింది. 2014 మేలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 2014లో సిలిండర్ ధర ₹980.50కు చేరుకుంది. ఇది అక్టోబర్ 2014లో ₹883.50గా మారింది. ఫిబ్రవరి 2015లో దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ₹605కు పడిపోయింది. ఆగస్టు 2015లో ₹585కు అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్లో డొమెస్టిక్ సిలిండర్ ధర ఏడాది కనిష్ట స్థాయి ₹517.50కు పడిపోయింది. హెచ్చుతగ్గుల మధ్య ఏప్రిల్ 2016 నాటికి సిలిండర్ ధర ₹590.50కు దిగి వచ్చింది. 2018లో ప్రజలు సిలిండర్కు ₹942.50 వరకు చెల్లించాల్సి వచ్చింది. ఎన్నికల సంవత్సరం 2019 ఎల్పీజీ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఫిబ్రవరిలో సిలిండర్ ధర ₹659కు పడిపోయింది. ఆగస్టు నాటికి ₹574.50కు తగ్గింది. కానీ 2020 ప్రారంభంలో ₹714కు చేరుకుంది. ఫిబ్రవరిలో ₹858.50కు చేరుకుంది. దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు మేలో ₹581.50కు పడిపోయాయి. నవంబర్ 2020 వరకు ₹594 వద్ద స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ 2021లో సిలిండర్ ధర ₹899.50కు చేరుకుంది. మార్చి 21, 2022 వరకు ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఢిల్లీలో మార్చి 22, 2022న దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ₹949.50కు పెరిగింది. మేలో ₹1000 కూడా దాటింది. దీని తర్వాత జూలై 6, 2022న సిలిండర్ ధర ₹1000.53కు చేరుకుంది. అప్పటి నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఇదే స్థాయిలో ఉంది. అప్పటి నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఇదే స్థాయిలో ఉంది. మార్చి 2023లో సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ధర ₹1103కు చేరుకుంది. దీని తర్వాత ఆగస్టు 30, 2023న ₹200 ఉపశమనం లభించింది. ధర ₹903 అయింది. మార్చి 9, 2024న మరోసారి సిలిండర్ ధర ₹100 తగ్గింది. అటువంటి పరిస్థితుల్లో జూన్ 4న జరగనున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు విపత్తుగా నిలుస్తాయా లేదా ఉపశమనాన్ని ఇస్తాయా చూడాలి.